హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్యాబేజీ పెసరపప్పు కర్రీ. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ అంత వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలి. దాన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత 2 టమాటాలు వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూసి ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి. ఇది ఇలా అంతా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు తగినంత. ఇలా అంతా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని తీసేసుకుంటే ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని చివర్లో కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని పక్కన పెట్టేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన క్యాబేజీ కర్రీ మనకు రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.